షాపులన్నీ తీయాలంటే ముందు అమ్మవారి పాదం దగ్గర వాళ్ళు తాళాలు పెడితేనే కానీ షాపులు ఓపెన్ చేయరు. ఇది ఒక నియమం. అలాగే అమ్మవారి యొక్క మహత్యం వల్ల పిల్లలు లేని వారు కోరుకుంటే పిల్లలు పుడుతూ ఉంటారు. అలా పుట్టినవారు మగపిల్ల ఆడితే మావులి అని, ఆడపిల్ల పుడితే మావుళ్ళమ్మ అని చెప్పని పెట్టుకోవటం జరిగింది. అలాగే ఇక్కడ విశేషమైనటువంటి తులాభారాలు జరుగుతూ ఉంటాయి. అంటే పటికి బెల్లం అలాగే ఈ పప్పు దినుసులు అవి కాకుండా చిల్లర రూపంలో కూడా అమ్మవారికి విపరీతంగా ఇక్కడ తులాభారాలు కూడా జరుగుతాయి. అంటే అమ్మవారి మీద అంత నమ్మకం అందరికి కూడా. అలాగే ఇక్కడ ప్రతి నిత్యం కూడా అమ్మవారికి ప్రాతకాలమే 5 గంటల ఆలయం తెరవబడుతుంది. ఆలయం తెలియచిన వెంటనే ఆలయం లోపలంతా కూడా శుద్ధి చేసుకుని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం మొదలు పెడతాం. తదనంతరం అమ్మవారికి జపం, అంటే నాన్నగారు నాకు ఉపదేశించే మూలమంత్రం జపం జరుగుతుంది. అది జరిగిన వెంటనే బాలభోగ నివేదన చేస్తాం అమ్మవారికి. దొద్దోజనం బాలభోగ నివేదన చేసిన వెంటనే పంచహారతి అంటే మంగళహారతి సేవ జరుగుతుంది. అంటే 5 హారతులతో ఒక మంగళహారతి కర్పూర నీరాజనం జరిగాక 9 గంటలకి సహస్రనామ కుంకుమ పూజ జరుగుతుంది. అది అయిన వెంటనే అవసర నివేదన పెడతాం. అలాగే 12 గంటలకి అమ్మవారికి మహానివేదన కార్యక్రమం జరిగి 1 గంట పాటు విశ్రాంతి ఉంటుంది. తర్వాత అంతా కూడా 1 గంట తగ్గించి భక్తులందరూ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 6 గంటలకి ముందుగానే 5:30 కల్లాగా అమ్మవారికి ఉపాలయం ఉంది. అక్కడ విఘ్నేశ్వర స్వామి వారు ఉంటారు. ఆ ఉపాలయానికి పంచాహార సేవ జరుగుతుంది. అలాగే 6 గంటలకి అమ్మవారికి పంచాహార సేవ. ఈ పంచాహార సేవలో ఓంకారారతి, నాగారతి, కుంభారతి, సింహారతి, నక్షత్రహారతి, చివరిన కర్పూర నీరాజనం జరుగుతుంది. ఇది అయిన వెంటనే నీరాజన మంత్రపుష్పం. ఇది అయ్యాక ఇక్కడ 3 వేద పండితులు ఉన్నారు. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, ఋగ్వేదం. ఈ 3 వేద పండితులతో వేదస్వస్తి కార్యక్రమం జరుగుతుంది. ఈ వేదస్వస్తి అయిన వెంటనే భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం అవుతుంది. అలాగే 7 గంటలకి సహస్రనామ కుంకుమ పూజ జరుగుతుంది. అంటే ఇక్కడ 9 గంటలకు ఒకసారి, 7 గంటల సాయంత్రం 7 గంటలకు ఒకసారి కుంకుమ పూజ జరుగుతుంది. ఇది అయ్యాక 9 గంటలకు ఆలయం మూసివేయబడుతుంది. ఇది ఇక్కడ జరిగే కార్యక్రమం. అలాగే ఇక్కడ విశేషంగా చెప్పుకోవడం ఏంటంటే ఏ గ్రామ దేవతకైనా జ్యేష్ఠ మాసంలో ఒకసారి జాతర మహోత్సవం జరుగుతుంటుంది. కానీ ఇక్కడ అమ్మవారి యొక్క ఇక్కడ ఉండే వర్తక సంఘం వాళ్ళందరూ వల్ల అమ్మవారికి 2 సార్లు జాతర మహోత్సవం జరుగుతూ ఉంటుంది. జనవరి నెలలో మా దేవస్థానం అలాగే నూరిల్లు ఉత్సవ కమిటీ వాళ్ళు ఇద్దరిని కలిపి అమ్మవారికి జనవరి 13వ తారీఖు నుంచి గత 62 సంవత్సరాల నుంచి ఈ జాతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా జనవరి 13వ తారీఖు ప్రారంభిస్తాం. ఫిబ్రవరి 2వ శుక్రవారం ఏ రోజు వస్తుందో ఆ రోజుతో అన్నదానం, అంటే శుక్రవారం చూసుకుంటారు. 2వ శుక్రవారం రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఫిబ్రవరి చివరి రోజులో 10 రోజుల్లో కూడా అమ్మవారికి అష్టలక్ష్మి అలంకరణ చేయడం జరుగుతుంది. అష్టలక్ష్మి అలంకరణ అయ్యాక ఆఖరిన చివరిన జనవరి నెలలో అన్నపూర్ణాదేవి అలంకరణ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున అన్నం కుంభం కింద పోసి దాని మీద స్వీట్లు, రకరకాల స్వీట్లు, బూరెలు, అలాగే పాయసం ఇవన్నీ కూడా వేసి సుమారు 1,00,000 మంది పైన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఆ రోజున మాత్రం. అలాగే అమ్మవారికి ఇందాక చెప్పినట్టుగానే జ్యేష్ఠ మాస ఉత్సవంలో కూడా మళ్ళీ జాతర మహోత్సవం జరుగుతుంది. ఈ జాతర మహోత్సవంలో ఈ నెల రోజులు కూడా అమ్మవారి స్వరూపమైన గరగను పెట్టుకుని ఇక్కడ ఆసాదులు ఉంటారు. వాళ్ళు ప్రతి వీధికి కూడా అమ్మవారిని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అమ్మవారి యొక్క కార్యక్రమం అయ్యాక ఆఖరి రోజున ఉయ్యల సేవ ఉంటుంది. ఉయ్యల సేవ అయ్యాక ఈ జ్యేష్ఠ మాసంలో ఒక గురువారం, ఆఖరి గురువారం రోజున ఏంటంటే అమ్మవారికి జాతర మహోత్సవం మళ్ళీ మా దేవస్థానం కూరగాయల పనోత్సవం ఇద్దరి ఆధ్వర్యంలో కూడా మళ్ళీ ఆ రోజు జాతర మహోత్సవం జరుగుతుంది. ఆ రోజు జనవరి నెలలో 13వ తారీఖు నాడు ఈ ఉత్సవం ప్రారంభం రోజున ఒకసారి ఉత్సవ విగ్రహాన్ని బయటికి తీసుకెళ్ళి అమ్మవారిని ఊరంతా కూడా తిప్పి, అంటే అమ్మవారి దగ్గర రాలేనేటువంటి పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు కూడా దర్శనం చేసుకునే విధంగా అమ్మవారిని అన్ని వీధులు కూడా తిప్పుతాం. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో 4వ గురువారం రోజున కూడా అమ్మవారిని చూపించడం జరుగుతుంది. అలాగే ఆషాఢ పౌర్ణానికి అమ్మవారికి శాకాంబరి అలంకరణ జరుగుతుంది. అంటే అన్ని రకాల కాయగూరలతోటి, ఈ ఆకుకూరలతోటి, ఈ పళ్ళుతోటి, అంటే యాపిల్, బత్త, ఈ పళ్ళు అన్నిటిలో కూడా అమ్మవారికి భారీ ఎత్తున
ఈ దాతలు మా దేవస్థానం ఒక ఖర్చుతోటి అమ్మవారికి శాకాంబర అలంకరణ చేస్తాం. అది 2 రోజులు ఉంచుతాం శాకాంబర అలంకరణ, తర్వాత తీసివేస్తాం. తదనంతరం వినాయక చవితి ఇందాక చెప్పుకున్నట్టుగా అమ్మవారికి ఉపాలయంలో విఘ్నేశ్వరం ఉన్నారు. ఆ వినాయక చవితి కూడా మేము 9 రోజులు జరిపించుకుని 10వ రోజుని సోమవారిని నిమజ్జనం చేసి ఆ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. తదనంతరం దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు, ఈ శరన్నవరాత్రుల్లో కూడా విశేషమైనటువంటి పూజలు అవి కూడా చేస్తూ ఉంటాం. అంటే ఆ రోజు పొద్దున్నే మొదటి రోజు కలశ స్థాపనాలు జరుగుతుంది. ఈ 9 రోజులు కూడా నవదుర్గ అలంకరణలు చేయడం జరుగుతుంది. జనవరి నెలలో అష్టలక్ష్మి అలంకరణలు, అలాగే నవరాత్రుల్లో నవదుర్గ అలంకరణలు ఇక్కడ అమ్మవారికి చేయడం జరుగుతుంది. అలాగే ఉదయం 7 గంటలకి ఇందాక చెప్పినాడు అమ్మవారి యొక్క స్వరూపాన్ని గరగన పెట్టి ప్రత్యేక మహాన్యాసపూర్వకంగా ప్రత్యేక అభిషేక కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం 9 గంటలకి లక్ష కుంకుమార్చన చేయడం జరుగుతుంది ఈ ప్రాంతంలో. అదే కళావేదిక మీద చండీ హోమం జరుగుతుంది. అది 9 రోజులు కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ కూడా పాల్గొంటారు. ఈ సంవత్సరం కార్యనిర్వాహి గారు ఏం చేశారంటే అమ్మవారి సరస్వతీదేవి అలంకరణ రోజున ఈ చిన్నపిల్లలందరూ విద్యార్థులందరూ కూడా తీసుకొచ్చి విశేషంగా సరస్వతి పూజ చేయించి వాళ్ళ చేత వారందరూ కూడా వాళ్ళ చదువుకునే వాళ్ళకి పిల్లలు ఇవి పెన్సిళ్ళు కూడా ఇవ్వటానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.